వద్దు వద్దు, నన్ను చేయొద్దు. నీ కలస నీకు ఇచ్చేస్తాను. ధూమ్ తత మాంగుళీకము మమ్ములను చేరినది. మా కలసము మాకు దొరికినది. అమ్మ అస్థికలు డాడ్. డాడీ, మీ చేతిలో ఉన్నవి అమ్మ అస్థికలు కాదు, బూడిద. ఎవరో ఇద్దరు బ్యాడ్ పర్సన్స్ అమ్మ అస్థికలు మార్చేశారు. ఆ బ్యాడ్ పర్సన్స్ ని అంజు చాలా బాగా కొట్టింది డాడ్. ఆ ఫైట్ మీరు చూడాల్సింది డాడ్, మిస్ అయ్యారు. నువ్వు అలా పద. ఎందుకు? పద చెప్తాను. అది కాదు. ఏంటి పిల్లలు మీరు చెప్పేది? ఇంత చిన్న అంజలి ఏంటి ఎవరినో కొట్టడం ఏంటి? ఇందాక అంజలి ఆంజనేయ స్వామిలా అయింది నాతో. మారిన తన అస్థికల కోసం అక్కే అంజలిలో ప్రవేశించి ఇలా ఫైట్ చేసుంటుంది. ఇది నీ పనే కదా, అందుకేనా నిన్నటి నుంచి టెన్షన్ గా ఉన్నా? లేదు లేదు, నాకేం తెలియదు, నేనే చేయలేదు. మర్యాదగా నిజం చెప్పు. డబ్బుల కోసం నువ్వు ఏ గడ్డైనా తింటావని నాకు తెలుసు. చెప్పకపోతే నేను చంపేస్తాను. అది అదిగో ఆ చెంప చెప్తే చేసేసాను. చంబానా? అది చెప్తే ఏదైనా చేసేస్తావా? గాజులు, బంగారు గాజులు ఇచ్చింది చేసేసా. నన్ను అడిగితే ఎంత డబ్బైనా ఇస్తాను కదా. నాకు తెలియకుండా ఇవన్నీ చేస్తావా? ఆరు ఆత్మ భూమి మీదే ఉండిపోతే నిన్ను నన్ను పీక్కు తింటుందని నీకు అర్థం కాదా? ఏదైనా జరగరాంది జరగాలి, అప్పుడు చెప్తాను ఈ సంగతి. నువ్వు అసలు మనిషివేనా? అసలు ఆడదానివేనా? పాపిష్టి నగల కోసం పవిత్రమైన అస్థికలు అమ్ముకుంటావా? ఏంటిది? నర్వై, నేనంతా విన్నాను. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెంప కొట్టి వదిలేస్తున్నాను. లేదంటే ఇక్కడే నిన్ను చంపి బంధ పెట్టుండేవాడిని. తప్పైపోయింది, వదిలేవయ్యా. ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? నీ చేతుల్లో ఆ సంచి చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అప్పుడు కూడా భాగి నిన్ను అనుమానించలేదే, నీ మీద నమ్మకంతో పంపించింది. రాథోడ్, ఇలా జరిగిందేంటి? అసలు 6 అస్థికలు మార్చడం ఏంటి? నాకు అర్థం కావటం లేదు సార్. శుభం అని మేడం గారి అస్థికలు నిమజ్జనం చేస్తుంటే ఇలా జరిగిందేంటి సార్? ఈ రోజు అరుంధతి అస్థికలు నీళ్లలో కలిపితే తనకి పుణ్యగతులు ప్రాప్తిస్తాయే. నా బిడ్డకి ఆత్మశాంతి కలిగించకూడదనుకున్నావా? ఇన్నాళ్ల తర్వాత కనిపించిన అక్క కోసం బాగి మనసు చంపుకుని ఈ కార్యం జరిపిస్తుంటే అల్లుడి గారి గుండెలు బద్దలవుతున్నా కూడా ఆయన ఈ కార్యం జరిపిస్తున్నాడు.
కానీ నువ్వు డబ్బు తప్ప ఏమీ పట్టించుకో. ఇంకెప్పుడు మారతావే నువ్వు? ఛీ! నాయనా, సమయం మించిపోతోంది. త్వరగా అస్థికలని నదిలో నిమజ్జనం చెయ్యండి. రాథోడ్, సార్. దూరం అల్లంత దూరం ఆ తారా తీరం అందుతుందా? నేనే అన్వేషించానే నీ జాడ కోరి.